మొత్తం మీద ఏఐ టెక్నాలజీ భారీగా అభివృద్ధి చెందింది అని చెప్పడం కంటే ఏఐ టెక్నాలజీ మనుషుల్ని మించిపోతుంది, మనుషులు చేసేటువంటి పనులు చేస్తుంది కాదు. ఇప్పుడు మంత్రి పదవులు కూడా అదే చేపడుతుంది. అల్బేనియా దేశంలో ఏఐ టెక్నాలజీతో ఒక ఏఐని ఒక మంత్రిత్వ శాఖకు మంత్రిగా నియమించేసింది అల్బేనియా దేశం. అంటే ఎక్కడికి వెళ్ళిందో చూసుకోరిగా. ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే మనుషులు తీసుకోరు నిర్ణయాలు, ఏఐ తీసుకుంటుంది. ఆమెకు ఒక పేరు కూడా పెట్టిండ్రు, తెలుగులో సూర్యుడు అంటారు, అల్బేనియా భాషలో ఇంకొక పేరు పెట్టిండ్రు. అంటే మొత్తం మీద ఏఐ అనేటువంటిది అంటే అసలు యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అంటే చాలా ప్రభావం చూపిస్తూ ఉంది ప్రపంచం పైన, అన్ని దేశాలపైన. అంటే మనిషి ఆలోచనలు అంటే యాక్చువల్గా క్యాలిక్యులేటరు వచ్చిన తర్వాత ఎక్కాలు మర్చిపోయింది చాలామంది. 2 ఎక్కం 2 2 2 4 2 3 6 ఇట్లా ఇది అయిపోయింది లెక్క. అయిపోయి క్యాలిక్యులేటర్ ఏమన్నట్టు క్యాలిక్యులేటర్ తీసుకోవాలి, కొట్టేసేయాలి, అక్కడికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఇట్లా అంటే అంచెలంచెలుగా టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఇప్పుడు ఏమైందంటే మొత్తం కూడా మనుషులు చేసేటువంటి పని కూడా అంటే ఆయా దేశాలకు ఒక మంత్రిత్వ శాఖలు ఉంటే ఆ మంత్రిత్వ శాఖలకు మంత్రి చేసే పని కూడా ఇప్పుడు ఏఐకి అప్పగించేసిండ్రు, దానికి ఒక మంత్రిని కూడా పెట్టేసిండ్రు. అంటే అల్బేనియా దేశంలో అంటే చూసుకోండి ఒకసారి, ప్రపంచంలో మొదటిసారి ఒక దేశానికి ఏఐ మంత్రిని పెట్టడం అట్లా జరిగిపోతూ ఉంది.